ముఖ్యమంత్రి గారి మీద డైరెక్ట్ విమర్శలు చేసినటువంటి కొండ సురేఖ కూతురైనా, లేదంటే రాజగోపాల్ రెడ్డి అయినా, లేదంటే ఇంకెవరైనా చిన్నారెడ్డి గారైనా, ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశానికి కాంగ్రెస్కు అధికారం రావాలంటే అందరూ ఒక సంయమనంతో పట్టుదలతోని పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కానీ కొండ సురేఖ కూతురు మాట్లాడినటువంటి మాటలు అత్యంత ఏయమైనటువంటి, అత్యంత కండ కావరత్వం కూడుకున్నటువంటి మాటలు. ఆ విధమైనటువంటి మాటలు ఖచ్చితంగా తెగిన మాటలే తప్ప ఇంకోటి తెలివైన మాటలు కావు. వేరే పార్టీల యొక్క పంచన చేరి వేరే వారు మాత్రమే ఈ విధంగా మాట్లాడతారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, పార్టీలో అంతర్గతంగా ఉండి పార్టీకి బహిరంగంగా ఒక పార్టీ ముఖ్యమంత్రిని విమర్శించడము అంటే చెప్పులోని రాయి చెవులోని జొర్రిగా, కంటిలోని నలుసు కాలు ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతంత కాదయ విశ్వదాభిరామ వినురవేమ. చెప్పులోని రాయి చెవులోని జొర్రిగా, కంటిలోని నలుసు కాలు ముళ్ళు. ఈ చెప్పులోని రాయి అయినా చెవులోని జొర్రిగా ఈ నలుసు ఎంతనో వీళ్ళంత ప్రమాదం పార్టీకి. కాబట్టి వాళ్లకు పనిష్మెంట్ అన్నా ఇవ్వాలి, లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటికైనా పంపించేసేయాలి. పార్టీలో ఉండి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది అత్యంత ప్రమాదకరమైంది. ఇది ఏమవుతుందంటే ప్రతిపక్షాలను ఎదురుదాడి చేయాల్సినటువంటి ప్రభుత్వం నాయకుడిని డిగ్రేడ్ చేసి మాట్లాడడం వల్ల పార్టీ యొక్క పటుత్వం తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైనా గాయమైన పుండైనా ఏదైనా చీమైతే దాన్ని పిండాల్సిందే. అది ఉంటే మాత్రం ఒక చెడగొట్టేది అందులో ఉంటే అందరిని చెడగొడుతుంది. చెడగొట్టే వస్తువుగానే ఇప్పుడు ఇగులువాన్లోడు ఇంటికి షేటు, కొమ్ముల బర్రె దొడ్డికి షేటు. ఈ కొమ్ములు ఏం చేస్తా అంటే ఎవరిని చిన్న దూడలను కూడా ఓడుస్తుంది, ఎవరిని అంటే అలాని ఓడిచి తాకి దెబ్బలు తాకిస్తుంటుంది. మనిషి తాడు పెట్టి ఇడవనికి పోతే ఆయన కన్నులో ఓడుస్తుంది. ఇక ఇగులువాన్లోడు ఓడోడు ఉండి ఏదైతే మారుతుంది, ఇలాంటి వాళ్ళు ప్రమాదకరం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళంతలో వాళ్ళు మేము పార్టీకి అనుకూలంగా ఉంటాం, ఏదో తప్పు జరిగిపోయింది, మాకు పార్టీ ఇంపార్టెంటు, మా పదవుల కన్నా, మా గొప్పల కన్నా, మా డబ్బు కన్నా, మేము చేసిన దోపిడీ డబ్బు కన్నా, మేము అక్రమంగా సంపాదించిన డబ్బు కన్నా, మాకు వచ్చే పదవుల కన్నా పార్టీ ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా అన్నీ అంటేనే కొనసాగించాలి. ఇక పార్టీ లెక్క లేదు, నాకు పదవులు ఇవ్వకపోతే మాకు డబ్బు ఉంది కాబట్టి పార్టీ మీద మన్ను కోసం ముఖ్య నాయకులను తిడతామంటే వీళ్ళను ఎంత తొందరగా పీకేస్తే అంత మంచిది. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్.